గుడ్ ఈవినింగ్ స్టూడెంట్స్. మనం ప్రీవియస్ క్లాస్లో నేచర్ ఆఫ్ సిఎక్స్ బాండ్ అనేటటువంటి టాపిక్ని మనం డిస్కస్ చేసాము. సో దానికి ముందు మనం నామన్క్లేచర్ ఆఫ్ ఆల్కైల్ హ్యాలైడ్స్ అదే హ్యాలో ఆల్కైన్స్, హ్యాలో ఎరీన్స్ ఆ టాపిక్ చూసాము. సో ఆ వీడియో యొక్క లింక్ నేను ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూడండి. దాని తర్వాత మనకున్నటువంటి టాపిక్ ఇప్పుడు ఏంటంటే మెథడ్స్ ఆఫ్ ప్రిపరేషన్ ఆఫ్ హ్యాలో ఆల్కేన్స్ అనమాట. సో ఇక్కడ మనకి ఫస్ట్ మెథడ్ ఆఫ్ ప్రిపరేషన్ అంటే హ్యాలో ఆల్కెన్స్ని లేకపోతే ఆల్కైల్ హ్యాలైడ్స్ని, హ్యాలో ఆల్కెన్స్ అన్న ఆల్కైల్ హ్యాలైడ్స్ అన్న ఒకటే అనమాట. అది మనం ఫస్ట్ ఆల్కహాల్స్ నుంచి ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. ఆల్కహాల్స్ అంటే ఫంక్షనల్ గ్రూప్ ఆల్కహాల్ అనమాట. సో ఇథైల్ ఆల్కహాల్, మిథైల్ ఆల్కహాల్, ప్రొపైల్ ఆల్కహాల్ అలాంటి ఆల్కహాల్స్తో మనం ఏ రియేజెంట్ యాడ్ చేస్తే మనకి హ్యాలో ఆల్కేన్స్ అనేవి మనకి వస్తాయి అనేటటువంటి టాపిక్ని మనం ఫస్ట్ చూద్దాం. సో ఇక్కడ ఏం రాశాడంటే ద హైడ్రాక్సీ గ్రూప్ ఆఫ్ అన్ ఆల్కహాల్ ఈజ్ రీప్లేస్డ్ బై హాలోజన్ ఆన్ రియాక్షన్ విత్ కాన్సన్ట్రేటెడ్ హాలోజన్ యాసిడ్స్ అంటున్నాడు. అంటే ఇక్కడ CH3OH ఉంది, CH3OH ఇది మిథనాల్ అంటాడు దీన్ని. ఈ మిథనాల్ని మనం కాన్సన్ట్రేటెడ్ హాలోజన్ యాసిడ్స్ అంటే HX అనమాట వేస్తే CH3Cl రావాలి, CH3X రావాలి. ఎక్స్ అంటే క్లోరిన్ కానీ బ్రోమిన్ కానీ అయోడిన్ కానీ జనరల్గా తీసుకుంటారు అనమాట. ఓకే, సో ఇలా ఆల్కహాల్ని కాన్సన్ట్రేటెడ్ యాసిడ్స్ అనమాట. HX అంటే HCl, ఎక్స్ అంటే Cl కానీ బ్రోమిన్ కానీ అయోడిన్ కానీ, HCl కానీ HBr కానీ HIA కానీ హైడ్రోయిడిక్ యాసిడ్, వాటిని మనం ఆల్కహాల్స్తో రియాక్ట్ చేస్తే మనకి కరెస్పాండింగ్ హ్యాలో ఆల్కేన్స్ అనేది మనకి వస్తాయి అన్నమాట. ఓకే, లేకపోతే HX లేకపోతే ఫాస్ఫరస్ హ్యాలైడ్స్ ఆర్ థయోనైల్ క్లోరైడ్. ఫాస్ఫరస్ హ్యాలైడ్స్ అంటే PCl3, PCl5, PBr3 అలాంటివి అన్నమాట. సో PI3 అలాంటివి అనమాట. ఫాస్ఫరస్కి 3 క్లోరిన్స్ కానీ 3 హాలోజన్స్ కానీ 5 హాలోజన్స్ కానీ అటాచ్ అయి ఉంటాయి అన్నమాట. దాన్ని ఫాస్ఫరస్ ట్రైక్లోరైడ్, ఫాస్ఫరస్ పెంటాక్లోరైడ్, ఫాస్ఫరస్ ట్రైబ్రోమైడ్, ఫాస్ఫరస్ పెంటాబ్రోమైడ్ అలా అంటారనమాట. లేకపోతే థయోనైల్ క్లోరైడ్ అంటే ఏంటంటే SOCl2 అంటారు, SOCl2 థయోనైల్ క్లోరైడ్ అంటారు. ఇది కూడా ఫ్యూమింగ్ నేచర్ కలిగి ఉంటుంది. బాటిల్స్లో HCl వేపర్స్ దీనిలోంచి వస్తూ ఉంటాయి అన్నమాట. అట్మాస్ఫియర్లో ఉన్నటువంటి వాటర్తో ఇది SOCl2 అనేది బాటిల్ ఓపెన్ చేస్తే రియాక్ట్ అయ్యి HCl అనేది రిలీజ్ అవుతూ ఉంటుంది, SO2 గ్యాస్ కూడా రిలీజ్ అవుతూ ఉంటుంది. సో అలాంటి రియేజెంట్ మనకి మార్కెట్లో దొరుకుతుంది, దాన్ని థయోనైల్ క్లోరైడ్ అంటారు, SOCl2 అని ఫార్ములా. దాన్ని కూడా ఆల్కహాల్స్తో రియాక్షన్ చేయిస్తే మనకి కరెస్పాండింగ్ క్లోరైడ్స్ వస్తాయి అన్నమాట. అలాగే అంటే ఇథైల్ ఆల్కహాల్తో రియాక్ట్ చేస్తే ఇథైల్ క్లోరైడ్ వస్తుంది అనమాట. ఓకే, థైనల్ క్లోరైడ్ ఈజ్ ప్రిఫర్డ్ బికాస్ ఇన్ దిస్ రియాక్షన్ ఆల్కైల్ హ్యాలైడ్ ఈజ్ ఫార్మ్డ్ అలాంగ్ విత్ ద గ్యాసెస్ SO2 అండ్ HCl. అంటే థైనల్ క్లోరైడ్ ఎందుకు మంచిదంటే జనరల్గా ఆల్కహాల్స్ నుంచి హ్యాలో ఆల్కైన్స్ ప్రిపేర్ చేయడానికి థైనల్ క్లోరైడ్ అనేది మంచిది అంటున్నాడు. ఎందుకంటే ఆల్కైల్ హ్యాలైడ్ ఫామ్ అయిన తర్వాత మనకి వేరేది ఏది ఫామ్ అవ్వదు, ఓన్లీ SO2 గ్యాస్ ఫామ్ అవుతుంది, HCl గ్యాస్ ఫామ్ అవుతుంది. ఇవి రెండు రియాక్షన్లో నుంచి బయటకు వెళ్ళిపోతాయి అన్నమాట. అంటే ప్యూర్గా మనకి ఆల్కైల్ హ్యాలైడ్స్ అనేది ప్రిపేర్ అయ్యి వస్తుంది అనమాట. ద టూ గ్యాసెస్ ప్రొడక్ట్స్ ఆర్ ఎస్కేపబుల్. అంటే ఈ SO2 ఈ HCl ఎస్కేప్ అయిపోతాయి అన్నమాట. హెన్స్ ద రియాక్షన్ గివ్స్ ప్యూర్ ఆల్కైల్ హ్యాలైడ్స్. ప్యూర్ ఆల్కైల్ హ్యాలైడ్స్ అనేది మనకి తయారయ్యి మనకి వస్తుంది. The reactions of primary and secondary alcohols with HCl require presence of catalyst zinc chloride. మనకి 3 types ఆఫ్ ఆల్కహాల్స్ ఉన్నాయి అనేసి మనం చెప్పుకున్నాం కదా ప్రీవియస్ క్లాసెస్లో. ఫస్ట్ డిగ్రీ ఆల్కహాల్, సెకండ్ డిగ్రీ ఆల్కహాల్, థర్డ్ డిగ్రీ ఆల్కహాల్. ఫస్ట్ డిగ్రీ ఆల్కహాల్, సెకండ్ డిగ్రీ ఆల్కహాల్ అంటే ఇథైల్ ఆల్కహాల్ తీసుకున్నాం అనుకోండి, CH3, లేదా ప్రొపైల్ ఆల్కహాల్ CH2OH. ఇది ఫస్ట్ డిగ్రీ ఆల్కహాల్.
అదే ఈ OH కనుక ఇక్కడ ఉంటే అది సెకండ్ డిగ్రీ ఆల్కహాల్ అవుతుంది. అంటే ఏ కార్బన్కి అయితే 2 హైడ్రోజన్స్ అటాచ్ అయి ఉంటాయో ఆ కార్బన్కి OH అటాచ్ అయి ఉంటే దాన్ని ఫస్ట్ డిగ్రీ ఆల్కహాల్ అంటారు. ఏ కార్బన్కి అయితే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఇలా అంటాం అనమాట, OH, ఇది ప్రొపైల్ ఆల్కహాల్, ఇది సెకండ్ డిగ్రీ ఆల్కహాల్. సో ఇలాంటి ఫస్ట్ డిగ్రీ ఆల్కహాల్ కానీ ఇలా సెకండ్ డిగ్రీ ఆల్కహాల్ కానీ మనం HClతో కానీ HBrతో కానీ రియాక్షన్ చేయించి కరెస్పాండింగ్ ప్రొపైల్ హ్యాలైడ్ లేకపోతే సెకండ్ డిగ్రీ ప్రొపైల్ హ్యాలైడ్ తయారు చేయడానికి మనకి ఒక కెటలిస్ట్ని యూజ్ చేయాలి. అదే జింక్ క్లోరైడ్ అనమాట. జింక్ క్లోరైడ్ యాడ్ చేయాల్సి వస్తుంది. ఫస్ట్ డిగ్రీ సెకండ్ డిగ్రీ ఆల్కహాల్స్ని HClతో కానీ HBrతో కానీ రియాక్ట్ చేయించినప్పుడు మనకి కరెస్పాండింగ్ హ్యాలైడ్స్ ఫామ్ అవడానికి మనకి జింక్ క్లోరైడ్ అనేటటువంటి ఈ కెటలిస్ట్ని యూజ్ చేయాల్సి ఉంటుంది అనమాట. ఇక్కడ ఇచ్చాడా, ఇక్కడ ఇచ్చాడు చూడండి, ఈ రియాక్షన్ చూడండి. ఇది కనుక ఫస్ట్ డిగ్రీ సెకండ్ డిగ్రీ అయితే మనకి జింక్ క్లోరైడ్ అనేది కెటలిస్ట్ యూజ్ చేయాలి. అప్పుడు మనకి RCl అనేది ఫామ్ అవుతుంది అనమాట. అదే మనకి థర్డ్ డిగ్రీ అనుకో, థర్డ్ డిగ్రీ టెర్షరీ బ్యూటనాల్ ఉంది, టెర్షరీ బ్యూటనాల్ ఉంది. దీనికి జింక్ క్లోరైడ్ యాడ్ చేయాల్సిన అవసరం లేదు. మనం డైరెక్ట్ HCl AC కొద్దిగా హీట్ చేస్తే మనకి టెర్షరీ బ్యూటైల్ క్లోరైడ్ వచ్చేస్తుంది అనమాట. టెర్షరీ బ్యూటైల్ క్లోరైడ్, టెర్షరీ బ్యూటనాల్ నుంచి టెర్షరీ బ్యూటైల్ క్లోరైడ్ మనకి వచ్చేస్తుంది అనమాట. ఎందుకంటే థర్డ్ డిగ్రీ ఆల్కహాల్స్ అనేవి రియాక్టివిటీలో చాలా ఎక్కువ ఉంటాయి. ఫస్ట్ డిగ్రీ ఆల్కహాల్ సెకండ్ డిగ్రీ ఆల్కహాల్స్ అంత ఈజీగా రియాక్ట్ అవ్వవు అనమాట. అదే థర్డ్ డిగ్రీ ఆల్కహాల్స్ అంటే టెర్షరీ ఆల్కహాల్స్ ఈజీగా రియాక్ట్ అవుతాయి అన్నమాట. ఇక్కడ ఇచ్చాడు చూడండి, ఇది రియాక్టివిటీ ఆర్డర్ అనమాట. థర్డ్ డిగ్రీ ఆల్కహాల్ ఈజ్ మోర్ రియాక్టివ్ దెన్ సెకండ్ డిగ్రీ ఆల్కహాల్ దెన్ ఫస్ట్ డిగ్రీ ఆల్కహాల్స్ అనమాట. Okay, with tertiary alcohols, the reaction is conducted by simply shaking the alcohol with concentrated HCl at room temperature. రూమ్ టెంపరేచర్ దగ్గర కూడా మనకి థర్డ్ డిగ్రీ ఆల్కహాల్తో HCl యాడ్ చేస్తే టెర్షరీ బ్యూటైల్ క్లోరైడ్ అనేది ఫామ్ అయిపోతుంది. ఫామ్ అవ్వకపోతే కొద్దిగా హీట్ చేస్తే ఫామ్ అయిపోతుంది. కాన్స్టెంట్ బాయిలింగ్ విత్ HBr 48%. జనరల్గా HBr అనేది మనకి వాటర్లో 48% సొల్యూషన్ వస్తుంది అనమాట. అదే అమ్ముతారు, లేకపోతే అది గ్యాస్ కదా, రెడ్డిష్ బ్రౌన్ కలర్ గ్యాస్ ఎస్కేప్ అయిపోతుంది. దాన్ని ఎస్కేప్ అవ్వకుండా ఆపడానికి HBrని వాటర్లో బబుల్ చేయించి దాన్ని 48% సొల్యూషన్లా తయారు చేసి దాన్ని అమ్ముతారనమాట. HBr 48% యూజ్ ఫర్ ప్రిపేరింగ్ ఆల్కైల్ బ్రోమైడ్. HCl అయితే కాన్సన్ట్రేటెడ్ HCl యూజ్ చేస్తారు, HBr అయితే 48% HBr యూజ్ చేస్తారనమాట. అప్పుడు మనకి ఆల్కైల్ బ్రోమైడ్స్ అనేవి ఫామ్ అవుతాయి. ఓకే, గుడ్ ఈల్డ్స్ ఆఫ్ RI అంటే ఆల్కైల్ అయోడైడ్స్ అయితే మనకి ఆల్కైల్ క్లోరైడ్స్ అయితే HCl, ఆల్కైల్ బ్రోమైడ్స్ అయితే HBr, ఆల్కైల్ అయోడైడ్స్ అయితే KI ఉంటుంది, పొటాషియం అయోడైడ్ ఉంటుంది. RI may be obtained by heating alcohols with sodium or potassium iodide in 95% ఆర్థోఫాస్ఫరిక్ యాసిడ్. అంటే మనకి ఆల్కహాల్ తీసుకొని దీనికి సోడియం అయోడైడ్ కానీ పొటాషియం అయోడైడ్ కానీ KI, పొటాషియం అయోడైడ్ అంటే KI, సోడియం అయోడైడ్ అంటే NaI, ఆర్థోఫాస్ఫరిక్ యాసిడ్ H3PO4 వేస్తే మనకి ఇది కెటలిస్ట్గా పనిచేస్తుంది మనకి. అప్పుడు మనకి OH అనేది పోయి I అనేది R మీదకి అటాచ్ అయ్యి RI అనేది ఫామ్ అవుతుంది. ఆల్కైల్ అయోడైడ్స్ అనేవి ఫామ్ అవుతాయి అన్నమాట. ఓకే, ద ఆర్డర్ ఆఫ్ రియాక్టివిటీ ఆల్కహాల్స్ విత్ గివెన్ హ్యాలో యాసిడ్, ఇది ఆర్డర్ ఆఫ్ రియాక్టివిటీ. ఆల్కహాల్స్ అనేవి ఆర్డర్లో రియాక్ట్ అవుతాయి. థర్డ్ డిగ్రీ ఆల్కహాల్స్ అనేవి చాలా ఈజీగా రియాక్ట్ అవుతాయి. దాని తర్వాత సెకండ్ డిగ్రీ ఆల్కహాల్స్ అనేవి రియాక్ట్ అవుతాయి. దాని తర్వాత ప్రైమరీ ఆల్కహాల్స్ అనేవి చాలా లేట్గా రియాక్ట్ అవుతాయి అన్నమాట. దాని తర్వాత తీసేద్దాం. ఫాస్ఫరస్ ట్రైబ్రోమైడ్ అండ్ ట్రైఅయోడైడ్ అంటే PBr3, ఫాస్ఫరస్ ట్రైబ్రోమైడ్ అంటే PBr3, లేకపోతే ఫాస్ఫరస్ ట్రైఅయోడైడ్ అంటే PI3. ఇవి PCl3 అనేది ఈజీగా యాక్సెసిబుల్ ఉంటుంది. PBr3, PI3 ఇవి ఇమీడియట్లీ ప్రిపేర్ చేసుకోవాలి, రియాక్షన్ పెట్టినప్పుడు అవి ప్రిపేర్ చేసుకోవాలన్నమాట. ఎందుకంటే స్టేబుల్గా ఉండవు అవి. ఫాస్ఫరస్ ట్రైబ్రోమైడ్, ఫాస్ఫరస్ ట్రైఅయోడైడ్ అది యూజువల్లీ జనరేటెడ్ ఇన్ situ అంటే రియాక్షన్లోనే జనరేట్ చేసుకుంటారు. ఎలా జనరేట్ చేసుకుంటారు? ప్రొడ్యూస్డ్ బై ద రియాక్షన్ మిక్చర్
బై ద రియాక్షన్ ఆఫ్ రెడ్ ఫాస్ఫరస్ విత్ బ్రోమిన్ అండ్ అయోడిన్. వీటిని ఎలా తయారు చేస్తారంటే రెడ్ ఫాస్ఫరస్ ఉంటుంది, దాన్ని బ్రోమిన్ యాడ్ చేస్తే మనకి ఇది ఫామ్ అవుతుంది అనమాట. అదే అయోడిన్ యాడ్ చేస్తే మనకి ఇది ఫామ్ అవుతుంది అనమాట. ఫాస్ఫరస్కి అయోడిన్ యాడ్ చేస్తే I2 యాడ్ చేస్తే మనకి PI3 అనేది ఫామ్ అవుతుంది. ఆ PI3 PCl3 అయితే మనకి యాక్సెసిబుల్ ఉంటుంది, అంటే మనకి అవైలబుల్ ఉంటుంది. కానీ PBr3 PI3 అవి మనకి యాక్సెసిబుల్ ఉండవు. PBr3 నుంచి మనకి RBr వస్తుంది, అంటే ఆల్కలీ బ్రోమైడ్స్ వస్తాయి. PI3 నుంచి మనకి ఆల్కల్ హైడ్రేట్స్ వస్తాయి అన్నమాట. అదే PCl3 కానీ PCl5 కానీ, అది PCl3 PCl5 కానీ ఇవి మనకి ఈజీగా యాక్సెసిబుల్ ఉంటాయి కాబట్టి అవి మనకి క్లోరైడ్స్ అనేవి మనకి ఈజీగా ఫామ్ అయిపోతాయి అన్నమాట. ఈజీగా ఫామ్ అవడానికి ఛాన్స్ ఉందన్నమాట. అదే PBr3 కావాలి అనుకుంటే మనం రెడ్ ఫాస్ఫరస్ని బ్రోమిన్తో, అదే I3 కావాలంటే రెడ్ ఫాస్ఫరస్ని అయోడిన్తో రియాక్ట్ చేస్తే మనకి ఇన్సిటు అంటే రియాక్షన్ లోపలే అనమాట. రియాక్షన్ పెట్టినప్పుడు ఈ రెండింటిని మనం యాడ్ చేసేస్తే మనకి కరెస్పాండింగ్ PBr3 PI3 అనేది రియాక్షన్లో జనరేట్ అయిపోయి అది ఆల్కహాల్తో రియాక్ట్ అయిపోయి మనకి కరెస్పాండింగ్ ఆల్కల్ హ్యాలైడ్ అనేది ఫామ్ అయిపోతుంది అనమాట. ఓకే, సో ఆ విధంగా మనకి ఆల్కహాల్స్ అనేవి, ఆర్గానిక్ ఆల్కహాల్స్ అనేవి మనకి HClతో కానీ HBrతో కానీ HIతో కానీ ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ కెటలిస్ట్ జింక్ క్లోరైడ్ అనమాట. జింక్ క్లోరైడ్ ప్రైమరీ సెకండరీ ఆల్కహాల్ కానీ జింక్ క్లోరైడ్ మనకి కంపల్సరీ అది యాక్టివేట్ చేస్తుంది ఆల్కహాల్ని. అప్పుడు ఈ HClలో Cl- వెళ్ళి దాన్ని అటాక్ చేస్తుంది అనమాట. ఆల్కహాల్ని రీప్లేస్ చేసి ఆల్కల్ హ్యాలైడ్స్ కింద ఫామ్ అవుతుంది అనమాట. లేకపోతే మనకి ఇక్కడ PCl3 కానీ PCl5 కానీ అలాంటి రియేజెంట్స్ కూడా మనకి ఫామ్ అవుతాయి. ఆల్కహాల్స్ రియాక్ట్ అయ్యి మనకి కరెస్పాండింగ్ ఆల్కల్ హ్యాలైడ్స్ అనేవి ఫామ్ అవుతాయి అన్నమాట. ఇక్కడ చూస్తే PX3 ఉంటే మనకి బై ప్రోడక్ట్ H3PO4 వస్తుంది, అంటే H3PO3 వస్తుంది, ఫాస్ఫరిక్ యాసిడ్ వస్తుంది. అదే PCl5 యాడ్ చేస్తే మనకి POCl3 అనేది బై ప్రోడక్ట్ వస్తుంది అనమాట. అది గుర్తుపెట్టుకోవాలి. ఆల్కహాల్కి PX3 యాడ్ చేస్తే H3PO3 వస్తుంది, అదే ఆల్కహాల్కి PCl5 యాడ్ చేస్తే మనకి POCl3 అనేది ఫామ్ అవుతుంది. ఇది కూడా ఆల్కల్ హ్యాలైడ్, ఇది కూడా ఆల్కల్ హ్యాలైడ్. ఇక్కడ ఇచ్చేయండి, ఆల్కహాల్ని థైనల్ క్లోరైడ్తో రియాక్షన్ చేస్తే ఆల్కల్ క్లోరైడ్ వస్తుంది విత్ జనరేషన్ ఆఫ్ SO2 గ్యాస్ HCl గ్యాస్. ఈ రెండు ఎక్స్కేప్ అయిపోతాయి రియాక్షన్ నుంచి, కాబట్టి ప్యూర్ ఆల్కల్ హ్యాలైడ్ అనేది మనకి ఫామ్ అవుతుంది అనమాట. ఓకే, the preparation of alkyl chloride is carried out either by passing dry hydrogen chloride gas through a solution of alcohol or by heating a mixture of alcohol and concentrated aqueous halogen acid. అంటే మనకి HCl అనేది గ్యాస్ అనమాట. మనకి కాన్సన్ట్రేటెడ్ HCl అంటే HCl అనేది ఫుల్గా వాటర్లో డిజాల్వ్ చేయించి కాన్సన్ట్రేటెడ్గా ఇస్తారు. జనరల్గా మనకి ఆల్కహాల్ సొల్యూషన్లో ఈ HCl గ్యాస్ బబుల్ చేయిస్తే అప్పుడు కానీ మనకి ఆల్కల్ హ్యాలైడ్ ఫామ్ అవుతుంది, ఆల్కల్ క్లోరైడ్ ఫామ్ అవుతుంది. అలా కూడా ఫామ్ అవుతుంది. లేకపోతే కాన్సన్ట్రేటెడ్ HCl మనకి బాటిల్స్లో ల్యాబొరేటరీస్లో ఉంటాయి, దాంట్లో తీసి ఆ కాన్సన్ట్రేటెడ్ HClని ఆల్కహాల్కి యాడ్ చేసి హీట్ చేస్తే మనకి ఆల్కల్ హ్యాలైడ్స్ అనేవి ఫామ్ అవుతాయి అన్నమాట. The above methods are not suitable for the preparation of aryl halides. ఈ మెథడ్స్ అన్నీ కూడా మనకి ఆల్కైల్ హ్యాలైడ్స్కే పనికి వస్తాయి, ఎరైల్కి పనికి రావు అనమాట. ఎరైల్ ఆల్కహాల్స్కి పనికి రావు అనమాట. అంటే ఎరైల్ ఆల్కహాల్ అంటే ఏంటి, మనకి ఫీనాల్ అనమాట. ఇలా బెంజిన్ రింగ్ ఉంది, దాని మీద OH గ్రూప్ ఉంటే అది ఫీనాల్ అంటారు దాన్ని. దీనికి మనం HCl యాడ్ చేసామనుకో అప్పుడు క్లోరోబెంజిన్ ఫామ్ అవ్వదు, ఇది ఫామ్ అవ్వదు అనమాట. ఎందుకంటే ఇక్కడ OH అనేది రెజొనెన్స్లో ఉంటుంది, మీసోమెరిక్ ఎఫెక్ట్ ఉండి డబుల్ బాండ్ క్యారెక్టర్ ఉంటుంది, సింగిల్ బాండ్ ఉండదు. ఇక్కడ డబుల్ బాండ్ క్యారెక్టర్ ఉంటుంది అనమాట, అంటే లైట్గా డబుల్ బాండ్లో ఉంటుంది అనమాట. కాబట్టి HCl అనేది ఈ OH గ్రూప్తో, బెంజీన్ మీద ఉన్నటువంటి OH గ్రూప్తో అంత ఈజీగా రియాక్ట్ అవ్వదు. దానికి స్పెషల్ మెథడ్స్ ఉంటాయి అన్నమాట. వేరే మెథడ్స్ ఫీనాల్స్ రియాక్ట్ అవ్వవు, వేరే మెథడ్స్ ద్వారా ఎరైల్ క్లోరైడ్స్ని, ఎరైల్ బ్రోమైడ్స్ని తయారు చేస్తారనమాట. బ్రోమినేషన్ రియాక్షన్, సబ్స్టిట్యూషన్ రియాక్షన్స్ పోతాయి అన్నమాట అవి. దాని గురించి మనం నెక్స్ట్ క్లాస్లో చూద్దాం. సో ఇది మెథడ్స్ ఆఫ్ ప్రిపరేషన్ ఆఫ్ హాలో ఆల్కైన్స్ ఫ్రమ్ ఆల్కహాల్స్ అన్నమాట. ఓకే, దాని తర్వాత మనకున్నటువంటి టాపిక్ ఏంటంటే
ఎరైల్ ఆల్కైల్ హ్యాలైడ్స్ ఫ్రమ్ ఆల్కేన్స్. మనం ఇది ఆల్రెడీ చూసాము ఆల్కేన్స్ అనే చాప్టర్లో. మనం దీని గురించి రాడికల్ హాలోజినేషన్ గురించి మనం చూసామన్నమాట. ఇక్కడ మనం యూవీ లైట్ యూస్ చేస్తాము, క్లోరిన్ గ్యాస్ యూస్ చేస్తాము. ఫ్రీ రాడికల్ క్లోరినేషన్ ఆఫ్ బ్రోమినేషన్ ఆఫ్ ఆల్కైన్స్ గివ్స్ ఎ కాంప్లెక్స్ మిక్చర్ ఆఫ్ ఐసోమరిక్ మోనో పాలీహాలో ఆల్కైన్స్ విచ్ ఇస్ డిఫికల్ట్ టు separate as pure compounds. Consequently, the yield of any single compound is low. అంటే జనరల్గా ఆల్కేన్స్ని మీథేన్ని కానీ, ఈథేన్ని కానీ, ప్రోపేన్ని కానీ, బ్యూటేన్ని కానీ ఇలా క్లోరిన్ గ్యాస్ సమక్షంలో, యూవీ లైట్ సమక్షంలో క్లోరిన్ గ్యాస్తో రియాక్ట్ చేయిస్తే మనకి మిక్చర్ ఆఫ్ క్లోరైడ్స్ ఫామ్ అవుతాయి అన్నమాట. ఇలా 1 క్లోరోబ్యూటేను, 2 క్లోరోబ్యూటేను, లేకపోతే ఇంకా ఒకే డైక్లోరైడ్స్, ట్రైక్లోరైడ్స్ మిక్చర్ ఫామ్ అవుతుంది అనమాట. అలా ఫామ్ అయినప్పుడు మనకి అది మిక్చర్ నుంచి మనకు కావాల్సినటువంటి ప్రోడక్ట్ని రిమూవ్ చేసుకోవడం, ప్యూరిఫై చేసి తీయడం చాలా కష్టం అవుతుంది అనమాట. సో దానివల్ల ఈ మెథడ్ అనేది అంత యూస్ఫుల్ మెథడ్ కాదు. ఆల్కేన్స్ నుంచి ఆల్కైల్ హ్యాలైడ్స్ తయారు చేయడం అనేది క్లోరిన్ గ్యాస్ ప్లస్ యూవీ లైట్ సమక్షంలో లేకపోతే హీట్ చేసి అంత యూస్ఫుల్ మెథడ్ కాదనమాట. ఓకే, తర్వాత మనకి ఇక్కడ ఫ్రమ్ ఆల్కీన్స్ అనేసి ఇచ్చాడు. ఆల్కైల్ హ్యాలైడ్స్ని ఆల్కీన్స్ నుంచి ఎలా తయారు చేయాలి, హెచ్ఎక్స్ యూస్ చేసి, హెచ్ఎక్స్ అంటే హెచ్సిఎల్ కానీ, హెచ్బిఆర్ కానీ, హెచ్ఐ కానీ. అందులో మార్కోనికాఫ్స్ రూల్ అనేది మనకి చదువుకోవాలన్నమాట. ఆల్రెడీ మనం చదివాం ఇది 11th స్టాండర్డ్లో. ఇది 12th స్టాండర్డ్ బుక్ కదా ఇది. 11th స్టాండర్డ్లో మనకి ఆల్కీన్ రియాక్షన్స్ చదివినప్పుడు, కెమికల్ రియాక్షన్స్ చదివినప్పుడు మనం ఈ రూల్ చదివాము అన్నమాట. అంటే ఆల్కీన్స్ చాప్టర్ చదివాం కదా, అక్కడ చదివాము అన్నమాట. దీని గురించి హెచ్సిఎల్ కానీ, హెచ్బిఆర్ కానీ యాడ్ చేస్తే మనకి ఎడిషన్ ప్రోడక్ట్ వస్తుంది. ఎడిషన్ ప్రోడక్ట్ ఒక్క చోట హెచ్ యాడ్ అయితే ఇంకో కార్బన్కి ఎక్స్ అని యాడ్ అయ్యి ఎడిషన్ ప్రోడక్ట్ వస్తుందని మనం నేర్చుకున్నాం అన్నమాట. ప్రోపీన్ యాడ్ చేస్తే ఏ కార్బన్ దగ్గర అయితే తక్కువ హైడ్రోజన్స్ ఉంటాయో ఆ కార్బన్ దగ్గరికి ఆ నెగిటివ్ పార్ట్ ఆఫ్ ది రియేజెంట్ వెళ్తుంది. దాన్నే మార్కోనికాఫ్స్ రూల్ అంటారు అనమాట. అంటే హెచ్బిఆర్ యాడ్ చేసాం అనుకోండి, హెచ్బిఆర్ ఈ హెచ్ ప్లస్ ఉంటుంది, బిఆర్ మైనస్ ఉంటుంది. ఇప్పుడు మనం దీన్ని తీసుకెళ్ళి ప్రోపేన్కి యాడ్ చేసాం అనుకోండి, ప్రోపేన్లో డబుల్ బాండ్కి సంబంధించి 2 కార్బన్స్, ఈ 2 కార్బన్స్, ఈ 2 కార్బన్స్ దగ్గర హైడ్రోజన్ దేని దగ్గర తక్కువ ఉన్నాయంటే దీని దగ్గర తక్కువ ఉంది. అంటే ఈ మైనస్ బ్రోమిన్ అనేది ఇక్కడికి వెళ్తుంది, ఈ హెచ్ ప్లస్ అనేది ఇక్కడికి వెళ్తుంది. అంటే CH3, CHBr, CH3 వస్తుంది అనమాట. చూసారా ఇక్కడ హెచ్ఐ యూస్ చేస్తున్నారు కాబట్టి ఐ అనేది సెకండ్ కార్బన్ దగ్గరికి వెళ్తుంది, హెచ్ అనేది థర్డ్ కార్బన్ దగ్గరికి ఇలా వెళ్తుంది. ఇది మేజర్ వస్తుంది. అదే ఐ అనేది CH2 దగ్గరికి వెళ్ళడానికి మైనర్ ప్రోడక్ట్ వస్తుంది అనమాట. సో దాని గురించి మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం అన్నమాట. మార్కోనికాఫ్స్ రూల్, యాంటీ మార్కోనికాఫ్స్ రూల్ ప్రీవియస్ వీడియోస్లో ఆల్కీన్స్ అనే చాప్టర్లో మనం మార్కోనికాఫ్స్ రూల్ అనే హెడ్డింగ్తో మనం డిస్కస్ చేసాము. కెమికల్ రియాక్షన్స్ ఆఫ్ ఆల్కీన్స్లో అది చూడండి. సో దాని తర్వాత మనకు ఉన్నటువంటి టాపిక్ ఏంటంటే ఎడిషన్ ఆఫ్ హ్యాలోజన్స్. ఎడిషన్ ఆఫ్ హ్యాలోజన్స్ టు ఆల్కీన్స్ గివ్స్ విసినల్ డైబ్రోమైడ్స్ అనమాట. సో దీని గురించి మనం ఆల్రెడీ చదివాం. దాని గురించి కూడా ఆల్కీన్స్ యొక్క ప్రాపర్టీస్ చదివినప్పుడు అది కూడా మీరు ఆల్కీన్స్లో మీరు ఒకసారి చూడండి, మీకు తెలుస్తుంది. బ్రోమిన్ అనేది ఇది జనరల్గా ఒక కాంపౌండ్లో అన్సాచురేషన్ ఉందా లేదా అని తెలుసుకోవడానికి మనం యూస్ చేస్తాం అన్నమాట. డబుల్ బాండ్ ఉందా లేదా అనేది తెలుసుకోవడానికి ఆల్కీన్స్ అనే చాప్టర్లో మనం దీని గురించి కూడా మనం డీటెయిల్గా డిస్కస్ చేసాం అన్నమాట. ఇది ఒక క్యారెక్టరిస్టిక్ రియాక్షన్ అనమాట. అందులో కూడా మనకి విసినల్ డైబ్రోమైడ్స్ వస్తాయి. విసినల్ డైబ్రోమైడ్స్ అంటే పక్క కార్బన్స్ మీద బ్రోమిన్స్ అనేది ఉంటే దాన్ని విసినల్ డైబ్రోమైడ్స్ అంటారు. అదే సేమ్ కార్బన్ మీద 2 బ్రోమైడ్స్ కానీ 2 క్లోరైడ్స్ కానీ ఉంటే దాన్ని జెమినల్ డైబ్రోమైడ్, జెమినల్ డైక్లోరైడ్ అంటారు అన్నమాట. ఓకే, సో అది కూడా చదవండి. సో ఇక్కడ ఏదో ఎగ్జాంపుల్ ఇచ్చాడు, దాని గురించి మనం నెక్స్ట్ క్లాస్లో చూద్దాం. అప్పటి వరకు టేక్ కేర్, బాయ్.